ఇండియాలో ఏ టాపిక్ అయినా హాట్ టాపిక్ నుంచి వాట్ టాపిక్ అవ్వడానికి జస్ట్ 2 నెలలు చాలట. ఏదన్నా ఇట్లా ఈజీగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలా, వెస్ట్ బెంగాల్ కేస్. అది అయిన రోజు అందరు ఎంత బాధపడ్డారంటే, ఎన్ని క్యాండిల్ మార్చ్లు, ఎన్ని బందులు చేసిరటే. అసలు నిజంగా జస్టిస్ వస్తుందేమో అని 2 నిమిషాలు నన్ను నేను మోసం చేసుకున్నా. తర్వాత ఈరోజు నాకు అర్థమైపోయింది, ఓకే ఆ జస్టిస్ ఎప్పటికీ రాదు, అది ఆలోచన కూడా తప్పు అని. ఓకే, వెస్ట్ బెంగాల్ కేసు కొంచెం సేపు పక్క కూడదాం. గుడ్లవల్లేరు కాలేజ్, ఆ కాలేజ్ ఇష్యూ అయితే 2 రోజులు, లిటరల్గా 2 రోజులు ఇట్లా అల్లాడిచ్చిరు. తర్వాత అయిపోయింది అది. దాని గురించి అసలు ఊసే ఎవడెత్తలేదు. సరే, గుడ్లవల్లేరు కాలేజ్ని కూడా కొంచెం సేపు పక్కకు పెడదాం. మొన్న తెలంగాణలో బ్యాక్ టు బ్యాక్ 2 కాలేజెస్లా నిజంగా అమ్మాయిల వీడియోలు ఇట్లా బల్కులు అయినాయంట. రేపులన్నా ఒక్క అమ్మాయి 2 అమ్మాయిలు నెలల 4-5 కేసులు. కానీ ఒక్కటే కాలేజ్లో 200-300 అమ్మాయిల వీడియోలు బయటకు వస్తున్నాయంటే అది ఎంత ఘోరం, అది ఎంత డిప్రెసివ్ ఉంది. అయినా ఇంకా మనం సపోర్ట్ చేయమా? మన చేతిలోనే ఫోన్, నెట్, సోషల్ మీడియా గిన్నిగానం ఉన్నాయి కదా. మనం దలుచుకుంటే ఇట్లా విధ్వంసం సృష్టించవచ్చు కదా. అయినా మనం ఎందుకు అసలు రెస్పాండ్ అవుతలేం? ఓకే, అది నీ విషయం కాదనా? ఏదో కాలేజ్లో అయినప్పుడు ఏమీ జరగనప్పుడు, నీ కాలేజ్లో నీకైనప్పుడు కూడా ఏమీ జరగదు, నువ్వు కూడా రూమ్లో కూర్చొని మూలకి ఏడవాలి. రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. మన చేతుల్లో చాలా ఉంది, చాలా చెయ్యొచ్చు. ఏవేవో ట్రెండ్ చేస్తున్నాం, దీన్ని ట్రెండ్ చేయండి ఫస్ట్.